బ్రహ్మాండ హ్యాపీయా Dun-dun-dun. Hello everyone, welcome back to my channel Mansa Navneet. Hope you people are doing good. The Navneet birthday celebrations vlog పెట్టడం లేట్ అవ్వచ్చేమో కానీ మిస్ అయితే చేయలేని వ్లాగ్. తన బర్త్డేకి తనకు తెలియకుండా ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. అది సక్సెస్ అవ్వడానికి నేను పడిన ఆగం అంతా ఇంత కాదు, చాలా ప్రిపేర్ చేయాలి. నవనీత్కి తెలియకుండా ఐ వాజ్ వెరీ మచ్ టెన్స్డ్, చేయగలుగుతానా లేదా అని. నవనీత్ కాల్ అని లోపలికి వెళ్ళగానే డోర్ లాక్ వేసి కేక్ బేక్ చేయడం అయితే ఇమీడియట్గా స్టార్ట్ చేసేసాను. ఆబ్వియస్గా బర్త్డేకి కేక్స్ ఆర్డర్ పెట్టుకుంటే వస్తాయి, బట్ కానీ నా సొంత చేతులతో నా ఎఫర్ట్స్ అంతా పెట్టి నవనీత్ కోసం కేక్ బేక్ చేయాలి అనిపించింది. సింపుల్ చెప్పాలంటే ఐ జస్ట్ లవ్ కుకింగ్ ఫర్ నవనీత్. తనకి కుక్ చేసి పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఎంతైనా మన సొంతంగా చేస్తే దాంట్లో నుంచి వచ్చే సాటిస్ఫాక్షనే వేరు కదా, ఆ కిక్కే వేరు. నేను అనుకున్నా మెను ఇంకా చిన్న డెకరేషన్ కంప్లీట్ చేయాలి అనుకుంటే అట్లీస్ట్ ఒక 3 hours నవనీత్ ఇంట్లో ఉండకూడదు. వాళ్ళ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకొని మంచి ఒక మాస్టర్ స్కెచ్ చేసి నవనీత్ని అయితే బయటకు పంపించాను. బాయ్. ఎంతసేపట్లో వస్తావు? Two hours అట్లీస్ట్ నైట్ వరకు ఏమో వచ్చేసేయి, బయట తర్వాత సెలబ్రేట్ చేసుకుంటూ. బాయ్ బాయ్. వేసేస్తున్నా డోర్. ఫైనల్ గా అయితే వెళ్ళిండు నవనీత్. ఇంకా లేట్ చేయకుండా టక్క చేసేయాలి. చాలా పెద్ద మెనూ ఉంది, నా దగ్గర టైం 2.5 hours ఉంది. 2.5 hours తర్వాత రిటర్న్ అయిపోతాడు. సో ఇంకా లేట్ చేయకుండా చలో. నవనీత్ని ఒక 3 hours ట్రాప్ చేసి బయటకు పంపించడానికి చుక్కలు కనిపించాయి. వాళ్ళ ఫ్రెండ్స్లో 2 కాల్ చేసి సడన్గా పని పడింది, వెళ్ళాలి, అర్జెంట్ వర్క్ ఉంది, పద అని హడావిడి చేశారు. వెళ్తాడా వెళ్ళడా అని నాకు చాలా భయం వేసిండే, బట్ మిషన్లో మెయిన్ స్టెప్ సక్సెస్. యాక్చువల్గా నవనీత్కి ఎక్కడో డౌట్ కొట్టింది. అంటే నేను ప్లాన్ చేస్తున్నట్టు కాదు, నేను ఇన్వాల్వ్ అయ్యానని కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ బయట ఏమైనా పార్టీ అలా ప్లాన్ చేస్తున్నారేమో అని. అందుకే నేను తను వెళ్ళేటప్పుడు అంత ఓవర్ యాక్షన్ చేశాను, అట్లీస్ట్ నైట్ వరకు అన్న వచ్చే తర్వాత సెలబ్రేట్ చేసుకుందు అని చెప్పేసి. ఇంకా కుకింగ్ విషయానికి మెన్యూకి వచ్చేస్తే వెజిటేరియన్స్ ఉన్నారనమాట. వాళ్ళ కోసం మీరు గెస్ చేసేయచ్చు ఆల్రెడీ. కాజు పన్నీర్, సాంబార్ ఇంకా బగారా రైస్ చేసి ముందు పక్కన పెట్టేశాను. నాకు వెజ్లో అంతకంటే ఆప్షన్స్ కనిపించలేదు ఏం చేయాలి అని చెప్పేసి అప్పటికప్పుడు నా దగ్గర ఉన్న కొంచెం టైంలో. సో అవి చేసి వాళ్ళ కోసం రెడీ చేసేసాను. సో ఇంకా నాన్ వెజ్కి వచ్చేసరికి ఫిష్ చేద్దాం అనుకున్నాను. ఫిష్ అని ఎందుకు అనుకున్నాను అంటే ఒక 2 reasons ఉన్నాయి. నేను ఫస్ట్ టైం ఫిష్ ప్రయోగం నవనీత్ మీదే చేశాను అనమాట. తను చాలా బాగుంది, చాలా బాగా చేశాను అని చెప్పేసి మస్తు ఎంజాయ్ చేస్తుండే ఫిష్ అయితే. ఆబ్వియస్గా బర్త్డే అంటే అన్నీ ఇష్టమైనవే ఉండాలి కదా, సో అది ఒక రీజన్. ఇంకొక రీజన్ ఏంటి అంటే వీళ్ళ ఫ్రెండ్స్ ఆబ్వియస్గా బ్యాచిలర్స్ లైఫ్ తెలిసిందే కదా, నాన్ వెజ్లో ఈజీగా ఫాస్ట్గా టేస్ట్ఫుల్గా అయిపోయేది ఏంటి అంటే చికెన్. మహా అయితే మటన్కి వెళ్తారు, బట్ ఎక్కువ ప్రిఫర్ చేసుకునేది అయితే చికెన్. ఫిష్ తినాలనిపించినా చేసుకోవడం కుదరకపోవడము, లేకపోతే అంత టైం ఎఫర్ట్ చేయలేకపోవడం వలన వాళ్ళు ఫిష్ అయితే ఎక్కువ ప్రిఫర్ చెయ్యరు. సో ఇంకా నేను ఈ 2 reasons వల్ల వై నాట్ ఫిష్ అని చెప్పేసి అనుకున్నాను. సో ఆల్రెడీ చచ్చిపోయిన దాన్ని ఇంకెందుకు అంత మర్డర్ చేస్తున్నాను అని అనుకోద్దు. యాక్చువల్గా ఇక్కడ ఫ్రీజర్లో పెట్టి అలాగ ఫ్యాట్ పీసెస్ ఉంటాయి అన్నమాట. అంత ఫ్యాట్ పీసెస్ కర్రీలోకి బాగోవు కదా, అండ్ ఈవెన్ ఫ్రైలోకి బాగో కదా అని చెప్పేసి దాన్ని ఇంకా నేను 2 halves చేస్తుండే. ఇంకా ఫిష్ కర్రీలోకి ఆబ్వియస్గా మనకి ఆ బగారా రైస్, మసాలా రైస్లు అవి బాగోవు, వైట్ రైస్లోనే ఒక పట్టు పడితే బాగుంటుంది అని చెప్పేసి ఫిష్ కర్రీలోకి వైట్ రైస్. నాకు పన్నీర్ కర్రీ, బగారా రైస్, సాంబార్ ఇంకా ఫిష్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకునేసరికి ఆల్మోస్ట్ 1 hour, అరౌండ్ 1.5 hour అయిపోయింది. నా చేతిలో ఇంకా దగ్గర 2 hours, 1.5 hour టైమే ఉంది. సో నేను ఆ టైంలో డెకరేషన్ కంప్లీట్ చేయాలి. ఇంకా 2 starters అనుకున్నాను, వెజ్ ఒకటి, నాన్ వెజ్ ఒకటి. అవుతుందా, చేస్తానా చేయలేనా అని చెప్పేసి మస్తు టెన్షన్ అయింది నాకు డెకరేషన్ విషయంలో అయితే. కానీ కరెక్ట్ టైంకి నవనీత్ వాళ్ళ ఫ్రెండ్ హేమంత్ వచ్చిండే అనమాట. యాక్చువల్గా తను నేను పెట్టిన గిఫ్ట్స్ పైన వాళ్ళ యూనిట్కే పెట్టాను గిఫ్ట్స్, మళ్ళీ ఇంట్లో పెడితే తెలిసిపోతుంది అని చెప్పేసి ఆ గిఫ్ట్స్ ఇవ్వడానికి వచ్చిండే. కానీ వచ్చినప్పుడు నేను పడుతున్న ఆగం చూసి పాపం తను ఒక 1 hour ఎర్లీ లాగౌట్ చేసి నేను డెకరేషన్లో హెల్ప్ చేస్తానని చెప్పేసి తనే చేస్తుండే. యాక్చువల్గా హెల్ప్ కాదు, మొత్తం బెలూన్స్ బ్లో అవుట్ చేసి దానికి లైటింగ్స్ అన్నీ ర్యాప్ చేసి అవన్నీ తనే సెట్ చేసి ఉండే అనమాట. చాలా హెల్ప్ చేశారు వీళ్ళ ఫ్రెండ్స్. లైక్ నేను అనుకున్న ఈ ప్లాన్ ఇట్లా సింపుల్ ప్లాన్ అయినా ఎగ్జిక్యూట్ అవ్వడానికి రీజన్ అయితే వాళ్ళే.
సో నేను యాక్చువల్గా ఫస్ట్ ప్లాన్ చేసింది ఏంటి అంటే మా అపార్ట్మెంట్లో కింద పార్టీ రూమ్ బుక్ చేసి అక్కడ డెకరేషన్ మ్యూజిక్ ఇదంతా సెట్ చేద్దాము అని చెప్పేసి ప్లాన్ ఉండే. కాకపోతే తన నవనీత్ బర్త్డే వీక్ డే వచ్చింది. నెక్స్ట్ డే అందరూ ఆఫీసెస్కి వెళ్ళాలి, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎక్కువ టైం స్ట్రెచ్ చేయడం కష్టం, ఎర్లీగా డిస్పర్స్ అయిపోవాలి అన్న ఒక రీజన్తో సో ఇంట్లోనే సింపుల్గా ప్లాన్ చేద్దాము ఇట్లా అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. తను ఇంకా డెకరేషన్ చూసుకుంటూ ఉన్నాడు. ఈలోపు ఫిష్ కర్రీ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకా ఆబ్వియస్గా పార్టీ అంటే తీర్థ పానీయాలు ఉంటాయి కాబట్టి అందులోకి స్టఫ్ కోసం చికెన్ ఫ్రై చేద్దాము అని చెప్పేసి మ్యారినేట్ చేసి గ్రిల్లో రెడీగా పెట్టేశాను. ఇంకా వెజ్ వాళ్ళ కోసమేమో మష్రూమ్ ఫ్రై అనుకున్నాను కానీ టైం దృష్టిలో పెట్టుకొని కష్టం అనిపించి మంచి సోయా చంక్స్ మిల్ మేకర్ ఉంటుంది కదా, అది డీప్ ఫ్రై చేశాను స్టార్టర్ కింద. టైం అరౌండ్ 9:20 అయ్యి ఉండే. కుకింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా డెకరేషన్ కూడా అయిపోయింది. అందరినీ 10కి రమ్మని ఇన్వైట్ చేసి ఉండే అనమాట. సో దట్ ఒక 2 hours చిల్ అయ్యి కేక్ కటింగ్ అయిపోయినాక డిస్పర్స్ అవ్వచ్చు అన్నట్టు. ఇంకా డెకరేషన్ అయిపోయినాక ఓకే మాన్సా ఇంకా నవనీత్ వచ్చినాక తన్ని చూసి షాక్ అయ్యి వా అని కొంచెం సేపు ఈ డెకరేషన్ అంతా ఎంజాయ్ చేయని తర్వాత మేము కొంచెం సేపాకి వస్తాము అని చెప్పేసి ఇంకా హేమంత్ వెళ్ళిపోయి ఉండే. అసలు ఫస్ట్ అబ్బాయిలకి బర్త్డే డెకరేషన్ అంటే ఏం చేయాలా అని చాలా థింక్ చేసి ఉండే. బెలూన్ థీమ్స్, బెలూన్ వాల్స్ ఇట్లా ఉంటాయి కానీ నాకు ఎందుకో అబ్బాయిలకి అంత బెలూన్ డెకరేషన్ సూట్ కాదు అని అనిపిస్తుంది. అంటే అమ్మాయిలకి ఫంకీగా గలీగా బాగుంటుంది, బట్ అబ్బాయిలకి అంత సెట్ కాదు అని చెప్పేసి నా ఒపీనియన్. నాకు అంత ఎక్కదు కూడా ఓవర్ బెలూన్స్ ఉంటే. సో అందుకని నేను మంచి ఆ వైబ్ క్రియేట్ చేయడానికి సింపుల్గా ఎలిగెంట్గా అలా హ్యాంగింగ్స్ ఏమైనా ఉంటే బాగుంటుంది లైట్స్ అని చెప్పేసి ఈ లైట్ బెలూన్స్ థీమ్కి వెళ్ళిపోయాను అనమాట. చుట్టూరు ఎట్లాగో లైటింగ్స్ ఉన్నాయి, మంచి సెట్ అవుతుందని. అవుట్పుట్ అయితే ది బెస్ట్ వచ్చింది. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. సో కుకింగ్ కూడా అయిపోయింది. మనం అనుకున్నట్టు వెజ్ వాళ్ళకి బగారా రైస్, పన్నీర్ కాజు కర్రీ, సాంబార్, ఇంకా నాన్ వెజ్ వాళ్ళకి ఫిష్ పులుసు విత్ వైట్ రైస్, ఇంకా స్టార్టర్స్లో చికెన్ గ్రిల్ అండ్ సోయా చంక్స్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఫైనల్గా అయితే అనుకున్నట్టు అన్నీ అయ్యాయి. ఐఎమ్ లైక్ టూ హ్యాపీ. ఇంకా టైం అయితే ఇంకా 20 minutesలో లైక్ ఐఎమ్ టైర్డ్ యాజ్ వెల్. 20 minutesలో వస్తున్నారనమాట. 20 minutesలో నేను రెడీ అయిపోతాను. అండ్ ఇంకొక విషయం, గిఫ్ట్స్ కూడా వచ్చేసి ఐఎమ్ సో ఎక్సైటెడ్ అబౌట్ ద గిఫ్ట్స్. ఈ డెకరేషన్ అంతా ఏమో కానీ గిఫ్ట్స్ చూస్ అయితే పక్కా నవనీత్ విల్ బి లైక్ ఇట్స్ లైక్ హిస్ డ్రీమ్ గిఫ్ట్. యాక్చువల్లీ డ్రీమ్ గిఫ్ట్ అనే చెప్పాలి. ఎప్పటి నుంచో తను పర్చేస్ చేసుకుందాం అనుకుంటున్నాడు. బట్ యునో అంతే, ఇంకా లైక్ ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చినాక, వెడ్డింగ్ అయినాక వాళ్ళ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోరు. ఫర్ ష్యూర్ ఇన్వెస్ట్ చేసుకోరు, చాలా ఆలోచిస్తారు అంతంత పెట్టి కొనుక్కోవడానికి. అండ్ ఐ థింక్ ఇట్స్ మై టర్న్ తనకి ఇవ్వాలి. లైక్ ఇట్స్ లైక్ హిస్ డ్రీమ్ గిఫ్ట్ అంతే. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ తను ఎట్లా రియాక్ట్ అవుతాడా అని చెప్పేసి. అది ఏం గిఫ్టో కూడా నేను మీకు ఇప్పుడు చెప్పను. తనకి ఇచ్చేటప్పుడు మీరు చూడండి, తన ఎక్స్ప్రెషన్ చూడండి. అండ్ అన్నయ్య కూడా ఇంకొక సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించాడు నవనీత్ కోసం. అబ్బాయికి చాలా అంటే చాలా నచ్చేది. సో ఆ రెండు చూసి ఎలా రియాక్ట్ అవుతాడు, నేనైతే ఫుల్ వెయిటింగ్. చూద్దాం అసలు. ముందైతే రెడీ అయిపోదాం. నాకు ఒక పక్కన బ్రో వాళ్ళు మెసేజ్ చేశారు, మాన్స ఇంకా నవనీత్ ఆపడం కష్టం, ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి అంటున్నాడు. ఆల్మోస్ట్ వచ్చేస్తున్నాం, దగ్గరలోనే ఉన్నాము అని చెప్పేసి. నేను ఎట్లా అయినా ఒక 20 minutes ఆపాలి అని చెప్పేసి నవనీత్కి కాల్ చేసి నాకు స్వీట్స్ తినాలని ఉంది, బాగా స్వీట్స్ తీసుకురావా అని చెప్పేసి అడిగిన. నాకు తెలుసు మేము ఉంటున్న ఈ డౌన్ టౌన్ టొరంటో ఏరియాలో ఇండియన్ స్వీట్స్ దొరకడం చాలా కష్టం, నాకు తెలిసే అడిగాను. సో దట్ తను ట్రై చేస్తాడు, ఈ లోపు ఒక 20 minutes టైం పాస్ అయిపోతుంది, నాకు కొంచెం టైం దొరుకుతుంది రెడీ అవ్వడానికి అని చెప్పేసి. నేను కంప్లీట్గా రెడీ అవ్వనే లేదు, ఈ లోపు నవనీత్ వచ్చేసాడు. లిప్స్టిక్ వేసుకోలేదు, ఏంటది కవర్ లో. వావ్, నాకు సడన్ గా ఎంత స్వీట్స్ తినాలనిపించిందో తెలుసా. తేలేదా? సర్లే. ఏం రీజన్ ఉంది? లేదు, ప్రశ్న చూడు చూడు. అంతే, అది కష్టపడ్డా ఇండియా నుంచి తెచ్చిన. నచ్చిందా? మొత్తం ఏదో డిఫరెంట్ ఇంటికి వచ్చినట్టుంది. నచ్చిందా? నిజంగా షాకింగ్ ఉంది అసలు. ఎలా అని చెప్పు. నేను రెడీ అవ్వలేదు ఇంకా.
రెడీ అయినట్టే ఉన్నవి. అవలే షర్ట్ ఒకటే మార్చుకున్నా. నువ్వు ఇలాంటి నేను ఒక షర్ట్ షర్ట్ వేసుకో అంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు అని చెప్పేసి అన్నా. నేను ఫొటోస్ తీసుకుంటా, వీడియో తీసుకుంటా, మార్చుకా అని చెప్పేసి అనుండి తనకు మినిమం ఐడియా కూడా లేదు ఇప్పుడు వాళ్ళందరూ వస్తున్నారు అని. జస్ట్ ఏదో మేమిద్దరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనుకుంటున్నాడు. ఈలోపు ఫ్రెండ్స్ రావడం ఒక్కొక్కళ్ళు స్టార్ట్ చేశారు. మీరేంది అంట, ఇంటికి ఎవరైనా వస్తే మీరేంది అంటారా, లోపలికి రండి అంటారా. తను షాక్లో ఉన్నాడు అనమాట. ఇదేంటి ఇదంతా ఇలా పార్టీ ఇదంతా లోపల సెట్ చేసుకుంటే ఇప్పుడు బ్రో వచ్చారేంటి అని చెప్పేసి. పైగా నవనీత్ని ట్రాప్ చేసి బయటకు తీసుకెళ్ళింది ఈ బ్రో ఇంకా వంశీ అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. అండ్ అఖిల్ బ్రో అంటే ఈ బ్రోనే. హలో లిఖిత కొన్ని ఐటమ్స్ మనం ఎంత కొనుక్కోవాలన్నా కొనుక్కోలేం. దానికి ఒక టైమింగ్, ముహూర్తం అస్సలు సెట్ కాదు. నమ్నీత్ ఎప్పటి నుంచో బ్లాక్ షూస్ తీసుకుందాం అనుకుంటున్నాడు. అనుకున్నాక 4 to 5 pairs షూస్ తీసుకున్నాడు, కానీ బ్లాక్ షూస్ తీసుకోవడం మటుకు కుదరలేదు. అలా ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటూ కుదరని షూస్ని మా అన్నయ్య ప్రెజెంట్ చేసింది. మనం ఎంతో వెయిట్ చేస్తున్నవి సడన్ గా గిఫ్ట్ కింద మన ముందు ఉంటే ఆ మజానే వేరు కదా. అలానే నవనీత్ అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయని తన డ్రీమ్ గిఫ్ట్ తన కళ్ళ ముందు. అయ్యా నేను బాగా అర్థం చేసుకుంటాను. నీ బతకానికి సరిపోయిందా? బయటికి వెళ్ళే పని లేకుండా అయిపోయింది. ఇంకా ఇంట్లోనే ఉండి ఆడుకుంటా ఉంటాం. ఇంకా ఇన్వైట్ చేస్తూ ఉంటా. ఇంకా నా ప్రాణం మొత్తం ఎప్పుడు ఓపెన్ చేద్దాం. కానీ అది ఆడుతూ కూసోకిగా అదే చేస్తాడేమో. గేమింగ్ బ్లాగ్స్ వస్తుంటే చూస్తుంటే కొంచెం 2.0 ఏ ఫైనల్లీ నవనీత్స్ ప్లే స్టేషన్ ఈజ్ ఇన్ హిస్ హ్యాండ్స్. అసలు 90% బాయ్స్కి వాళ్ళ స్కూలింగ్ నుంచి ఉండే డ్రీమ్ వీడియో గేమ్స్, ప్లే స్టేషన్. స్కూలింగ్లో ప్లే స్టేషన్ అంటే పేరెంట్స్ తాట తీస్తారు. ఇంటర్కి వచ్చినాక ప్లే స్టేషన్ అంటే ఎంసెట్ ర్యాంక్ కొట్టడానికి టైం లేదు, ఇప్పుడు గేమ్స్ ఆడతావా అంటారు. బీటెక్ వచ్చినాక ప్లే స్టేషన్ అంటే ప్లేస్మెంట్స్లో జాబ్ కొట్టే, తర్వాత చూసుకుందాం, తర్వాత నీ ఇష్టం అంటారు. జాబ్ వచ్చినాక పేరెంట్స్ ఓకే అన్న అప్పుడు వీళ్ళు ఇప్పుడు అవసరమా అనే ట్యాగ్తో ఎంత దూరం వచ్చేస్తారు అంటే అది డ్రీమ్ కిందే ఉండిపోతుంది. కెరియర్, పెళ్ళి, పిల్లలు అంటూ రెస్పాన్సిబిలిటీస్ యాడ్ ఆన్ అయ్యే కొద్దీ వాళ్ళ డ్రీమ్ అట్లా దూరం అయిపోతూనే ఉంటుంది. వాళ్ళు కొనుక్కోవాలంటే కొనుక్కోలేక కాదు, కాకపోతే ఎప్పటికప్పుడు వాళ్ళ ముందు ఉండే రెస్పాన్సిబిలిటీస్కి వాళ్ళ హ్యాపీనెస్ అసలు ప్రయారిటీలోకే రాదు. ఎప్పటికప్పుడు ఇప్పుడు ఇది నాకు అవసరమా, నా మీద నేను ఎందుకు ఇంత ఇన్వెస్ట్ చేసుకోవడం, తర్వాత చూసుకుందాంలే అనుకుంటూనే ఉంటారు. చాలా మంది బాయ్స్కి ప్లే స్టేషన్ ఈజ్ అన్ ఎమోషన్. వాళ్ళకి దాన్ని బయట ఎక్కడ చూసినా లోపల హార్ట్ బీట్ టక్ 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 కొట్టేసుకుంటూ ఉంటుంది. అరే నేను ఎప్పుడు కొంటాను, నా దగ్గర కూడా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి. అండ్ సో నవనీత్ కూడా
కుడోస్ టు ది ఆల్ ది బాయ్స్ అవుట్ దేర్, ఎవరైతే వాళ్ళ ఈ చిన్న డ్రీమ్ని ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ చేసుకుంటూ ఉన్నారో, సాక్రిఫైస్ చేశారో. ప్లే స్టేషన్ చూసి నవ్నీత్ ఎంత హ్యాపీ ఉన్నాడో దానికి డబల్ హ్యాపీనెస్లో నేను ఉండే అనమాట. నేను ఏది అడిగితే అది నెక్స్ట్ మినిట్లో సర్ప్రైజ్ అంటూ నా ముందు ఉంచే నవ్నీత్ యొక్క చిన్న డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేయగలిగిన అని ఒక సాటిస్ఫాక్షన్, ఒక హ్యాపీనెస్ నేను మాటల్లో చెప్పలేను. నేనైతే లిటరల్గా తన కళ్ళనే చూస్తున్నాను. ఆ కళ్ళల్లో ఆ హ్యాపీనెస్ ఐ కెన్ స్టిల్ ఫీల్ దాట్. అండ బ్రహ్మాండ పాడు అంతా వచ్చు. సో ఇంకా కేక్ కటింగ్ అయిపోయాక ఫాస్ట్గా డిన్నర్ చేసేసారు. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, నెక్స్ట్ డే ఆఫీసెస్ కదా. అన్నీ బాగానే ఉన్నా నాకు లోపల ఎక్కడో టెన్షన్, అసలు ఫుడ్ ఎలా ఉంది, హడావిడిగా కుక్ చేశాను అని. కానీ హడావిడిగా చేసినప్పుడు ఇంకా టేస్ట్ఫుల్గా వస్తుందని ఇంకోసారి ప్రూవ్ అయింది. అన్నీ ఖాళీ అయిపోయినాయి, ఒక పట్టు పట్టేశాము. ఇంకా అందరూ టాటా బాయ్ బాయ్ చెప్పేశారు. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్, హ్యాపీ బర్త్డే. హ్యాపీయా? అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం. పైకి కనిపించరు అంతే, వాళ్ళు వెళ్ళగానే నవ్నీత్ చేసిన పని ఇది. అబ్బా క్రేజీ ఉండే తెలుసా. వెళ్ళగానే టక్క ముందు ప్లే స్టేషన్ని ఆన్ చేసి టీవీ కనెక్ట్ చేసుకొని ఆల్మోస్ట్ ఒక 1.5 hour 2 hours వరకు కావాల్సిన గేమ్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకొని రెడీ పెట్టుకున్నాడు అనమాట. నాకు బాగానే తిప్పలు ఉన్నాయి ప్లే స్టేషన్ వల్ల. సో అదనమాట నవ్నీత్ బర్త్డే అట్లా అయింది. ఈ వీడియో ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ. విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.